క్లాస్ గా ఉంది ఇది. ఇలాంటి చిన్న చిన్నవి మాత్రం అస్సలు కొనొద్దు, హఠాత్ పరిణామం. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఈ బెడ్షీట్స్, ఇవి తప్ప ఏది తక్కువ రేట్ లేదు. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్, ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది కదా. సో నేను కూడా ఆ ఎగ్జైట్మెంట్ తోనే ఫుల్ ఎండలో ఎగ్జిబిషన్ కి వెళ్ళాను. నాకు ఈ ఎగ్జిబిషన్ అంతా తిరిగిన తర్వాత ఒకటే అర్థమైంది, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ వల్లే ఇది హైప్ అవుతుంది కానీ అసలు ఏం లేదు ఇక్కడ. 2 years బ్యాక్ నుమాయిష్ అంటే అసలు ఎక్కడ దొరికిన ఐటమ్స్ అక్కడ దొరికేవి అని ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం దొరికే ఐటమ్స్ కూడా డబుల్ రేట్ చేసేసారు. నేను అబ్జర్వ్ చేసింది ఒకటి చెప్తాను, మీరు ఎగ్జిబిషన్ లో కాకుండా ఎగ్జిబిషన్ బయట కొనండి, ఆల్మోస్ట్ హాఫ్ రేట్ కి దొరుకుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ అమ్మాయిలకి రిలేటెడ్, అన్ని బట్టలే ఉన్నాయి. అండ్ అసలు కార్డ్ సెట్స్ కూడా ఒక్కొక్కటి 1000, 1500, 2000 అలా చెప్తున్నారు. అసలు అంత రేట్ ఉండవు, అవి చూస్తేనే అర్థమైపోతుంది. నాకు నచ్చిన ఒకే ఒక ఐటమ్ హ్యాండ్ బ్యాగ్స్. ఈ హ్యాండ్ బ్యాగ్ భలే క్యూట్ గా ఉంది కదా, ఇది 300 అంట. ఈ షాప్ లో ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా 300 అంట. సో నేను ఇక్కడ 2 హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాను, అవి మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఈ స్టాల్ మాత్రం నాకు నచ్చి. ఈ ల్యాంప్స్ కూడా ఒక్కొక్కటి 1500, 2000 అలా చెప్తున్నాడు, బట్ నాట్ దట్ మచ్ వర్త్ ఇవన్నీ. నాకు జ్యువెలరీ కూడా పెద్ద యూనిక్ గా అనేం అనిపించలేదు, ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు చూపిస్తున్న నెక్లెస్ మోడల్స్ అన్నిటి దగ్గర ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవి 250, 200 ఆ రేంజ్ లోనే ఉన్నాయి. నెక్స్ట్ నేను ఒక నెక్లెస్ చూసాను, సీజెడ్ స్టోన్స్ అనుకుంటా, వే స్టోన్స్ కూడా నాకు తెలియదు కానీ భలే మెరిసిపోతుంది. ఇది 5500 అంట. సర్లే మనకంత బడ్జెట్ లేదులే అని పెట్టేసా, కానీ భలే ఉంది అది మాత్రం. ఇంకొక స్టాల్ ఉంది, ఈ స్టాల్ లో ఇయర్ రింగ్స్ 1000 అంట. అసలు నాకు భలే నచ్చాయి. అండ్ ఆల్సో హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ భలే యూనిక్ గా ఉన్నాయి, అన్ని పార్టీ వేరే. అసలు ఈ స్టాల్ వాడికి ఎంత డిమాండ్ అంటే రూపాయి కూడా తగ్గిడంట, 1000 కి 999 కూడా ఇవ్వడంట. ఇయర్ రింగ్స్ మాత్రం భలే బాగున్నాయి, నాకు కొనుక్కోవాలనిపించింది కానీ మరీ 1000 అని మళ్ళీ డ్రాప్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఉన్నవి ఎక్కడా లేవు, ఈ ఒక్క స్టాల్ లోనే ఉన్నాయి. ఇంకా నాకు ఏ జ్యువెలరీ యూనిక్ గా అనిపించలేదు, ఇవన్నీ ఎలాగో బయట దొరికేవే. అండ్ ఆల్సో ఇక్కడ రేట్ కూడా చెప్పాను కదా, 100 అయితే 200. ఫైనల్ గా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. 2 కవర్లు వేసుకొని ఇద్దరం వచ్చాం అనమాట. అసలు నేనేమేమి కొన్నానో ఇప్పుడు చూపిస్తాను రండి. సో ఫస్ట్ ఎగ్జిబిషన్ లో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. షార్ట్ టాప్స్ యాక్చువల్గా దీంట్లో ఫుల్ హ్యాండ్స్ ఉంది, స్లీవ్లెస్ ఉంది. సో నేను ఈ ఫుల్ హ్యాండ్స్ చూస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ లూజ్ నైట్ వేర్స్, ఇది ఫ్రీ సైజ్ అంట. అసలు చాలా లూజ్ గా ఉంటాయి అనుకుంటా. సో ఫుల్ ఫ్రీ సైజ్, అసలు ఒకసారి వేసుకుంటే అసలు ఎలా ఉంటుందో కూడా చూద్దాము. బట్ యా, నేను ఇదొకటి కొన్నాను. సో ఇవి కూడా 500. ద మ్యాండేటరీ థింగ్ విచ్ వి విల్ బై ఇన్ నుమాయిష్, బెడ్షీట్స్. ఏముంది, ఇదేదో పెద్ద ఆచారం లాగా అక్కడికి వెళ్తే బెడ్షీట్స్ కొంటాం అనమాట. నేను 2 years బ్యాక్ వెళ్ళాను, ఇప్పుడు 1000 కి 4 ఇచ్చారు, ఇప్పుడు 1000 కి 3 ఇస్తున్నారు గైస్. కొన్ని వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే అన్ని వైట్ కలర్ బెడ్షీట్స్ పెట్టేశారు. కొన్ని అయితే వైట్ అసలు ఊరికే మాసిపోతాయి కదా. సో నేను ఈ బెడ్షీట్ కూడా కొన్నాను, ఇది ఫిట్టెడ్ బెడ్షీట్ అనమాట, ఎలాస్టిక్ వస్తుంది కదా రౌండ్ దాని చుట్టూరా. సో నాకు 600 పడింది. వాడు యాక్చువల్గా ఫస్ట్ 850 or 950 చెప్పాడు. నేను 600, ఫస్ట్ 500 అడిగాను, ఆ తర్వాత 600 అడిగాను. యాక్చువల్గా ఏం చేయాలంటే అడిగేసి బయటకు వచ్చేయాలి. అడిగేసి బయటకు వచ్చేసి కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పిలుస్తారు. సో వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పి మీరు రేట్ మాత్రం పెంచొద్దు, మీరు ఒక రేట్ ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే బయటకు వచ్చేయండి, వాళ్ళే పిలిచి ఇస్తారనమాట. ఇది ఒక ట్రిక్. 2-3 షాప్స్ లో ఇలానే చేశాను, వాళ్ళే వెనక్కి పిలిచి ఇచ్చారు. సో 2 శారీస్ కూడా కొన్నా నేను. కలంకారీ శారీ, రెడ్ కలర్ది, వైట్ కలర్ది. చాలా షాప్స్ దగ్గర సేమ్ కైండ్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ఒక దగ్గర అయితే నాకు ఇది 850 చెప్పాడు, నేను అడగడమే 600 అడిగాను. కానీ తర్వాత అరే ఎక్కువ అడిగేసానేమో అని చెప్పి ఇంకా సైలెంట్ గా ఫోన్ పే వర్క్ అవ్వట్లేదు అని చెప్పి వచ్చాను. ఆ తర్వాత వేరే షాప్ లో చూస్తే ఇది నాకు 450కి వచ్చిందనమాట. సో ఒక షాప్ లో చూసి ఫిక్స్ అయిపోయి మాత్రం తీసుకోవద్దు, ఒక 2-3 షాప్స్ లో చూడండి, ఎందుకంటే అన్ని షాప్స్ లో మాక్సిమం సేమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. ఇంకేం తీసుకున్నా, అండ్ see this bag, ఇది యా. అసలు నుమాయిష్ లో ఒకటి తక్కువ రేట్ ఏంట్రా అంటే ఒకటి హ్యాండ్ బ్యాగ్స్, ఒకటి బెడ్షీట్స్. ఇవి తప్ప అసలు ఏది తక్కువ రేట్ కాదు. నేను అసలు అనవసరంగా కొన్ని కొన్నా అనిపిస్తుంది. 300 పడింది నాకు, 300. చాలా బాగుంది బ్యాగ్ మాత్రం, బాగా నచ్చింది, క్లాస్ గా ఉంది ఇది. ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కూడా కొన్నా నేను, దిస్ ఈస్ ద వన్.
ఇది కూడా బాగుంది, కలర్ మంచి యూనిక్ గా. సో ఇది కూడా 300. సో ఈ రెండు 600. కొన్ని షాప్స్ దగ్గర ఏం చేస్తున్నారంటే ఇలా బ్రాండ్ నేమ్ పెట్టేసి ఇది ఒరిజినల్ బ్రాండే అన్నట్టు, అంటే ఈ సేమ్ ఇలాంటి హ్యాండ్ బ్యాగే నాకు ఒక దగ్గర 2000 చెప్పారు, ఒక దగ్గర 1200 చెప్పారు, ఒక దగ్గర 2500 చెప్పారు. సో ఐ మీన్ బేసిక్ గా దాని రేట్ 300 కన్నా ఇంకా తక్కువే. సో 300కి అయితే నాకు ఇది వచ్చింది. నేను అనవసరంగా కొన్న వాటిల్లో ఫస్ట్ వన్ ఇది. 50 రూపీస్ ఇచ్చుకున్నాను, బయట 10 రూపీస్. ఎగ్జిబిషన్ బయట అమ్ముతారు కదా, సో అక్కడ ఇది 10 రూపీస్, ఇది 50 రూపీస్ ఇచ్చుకున్నా, ఇది 10 రూపీస్, ఇది 50 రూపీస్ ఇచ్చుకున్నా, ఇది 10 రూపీస్. సో బయట ఇవన్నీ నాకు 30కి వచ్చాయి, నేను 150 రూపీస్ పెట్టి కొన్నాను. సో ఇది వేస్ట్. అసలు మీరు ఇలాంటి చిన్నవి మాత్రం అస్సలు కొనొద్దు ఎగ్జిబిషన్ లో. కావాలంటే ఎగ్జిబిషన్ బయట ఎన్నైనా కొనుక్కోండి, ఎందుకంటే బయట చాలా తక్కువ. 10 రూపీస్ ఇది, నేను 50 పెట్టి కొన్నా. హఠాత్ పరిణామం. ఇది ఒకటి కొన్నాను, పూసల దండ ఇది. సో వాడు 250 అంటే 200కి అడిగాను. ఆ 200 కూడా ఏదో పెద్ద వాడు ఆస్తినట్టు అస్సలు ఇవ్వలేదు 200కి కూడా. బట్ ఇదైతే 200కి వచ్చింది నాకు. అండ్ నా దగ్గర అన్ని ఓన్లీ హెవీ బుట్టలే ఉన్నాయిలే, చిన్న బుట్టలు తీసుకుందాం అని చెప్పి చిన్న బుట్టలు తీసుకున్నాం. ఈ చిన్నవి 150. అసలు ఇంకా హైలైట్ ఏంటంటే బ్యాంగిల్స్, చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ ఉంటాయి కదా 100కి 150కి, అంటే మెటల్ బ్యాంగిల్స్ కొంచెం స్టోన్స్ వచ్చి, అవి 400 అంట. కొన్ని అయితే 200, 400. అసలు జనాలు అలానే కొనేస్తున్నారు. అసలు అంటే నుమాయిష్ అంటే తక్కువ రేట్ ఉంటే తక్కువ రేట్, అసలు ఏమి తక్కువ రేట్ అయితే ఏం లేవు. నేను చూసిన వాటిల్లో ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఈ బెడ్షీట్స్, ఇవి తప్ప ఏది తక్కువ రేట్ లేదు. సో దిస్ ఈస్ ద రియాలిటీ గైస్. అండ్ ఈ చెప్పులు కొన్నాను, ఇది నాకు 450, 500 ఎంతో చెప్పారు. లాస్ట్ కి నేనే 300 అడిగాను. అసలు 250 గానే ఇచ్చేస్తాడు, నేనే కొంచెం మొహమాటానికి 300 అడిగాను. బట్ దీస్ ఆర్ 250 ఓన్లీ యాక్చువల్లీ బయట. అండ్ ఇంకా పెద్ద స్కామ్ ఏంటంటే ఆ బాల్స్ గేమ్. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతుంది కదా, బాల్స్ వేస్తే టెడ్డీ బేర్ వేస్తారు. అంతకు మించి స్కామ్ ఇంకేమీ లేదు. ఆడియన్స్ వచ్చే వాళ్ళందరినీ కొంచెం టెంప్ట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే దగ్గర నుంచి చేస్తున్నారు, అదేంటో ఆటోమేటిక్ గా పడుతుంది. సో వచ్చే వాళ్ళందరూ సరే మనం కూడా ట్రై చేద్దాం ఒక్కొక్కరు 2-3 సార్లు ట్రై చేస్తున్నారు, ఒక్కసారి కూడా పడట్లేదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్. నేను 2 years బ్యాక్ వెళ్ళిన నుమాయిష్ లో చాలా రీజనబుల్ అండ్ చాలా తక్కువ రేట్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ వల్లే అది హైప్ వచ్చేసి అందరు రేట్లు పెంచేశారు. ఫుడ్ ఓకే, పిస్తా హౌస్ కాఫీ ఓకే గుడ్, మరి పెద్ద యూనిక్ టేస్ట్ లేదు, కాఫీ లానే ఉంది. ఇంకోటి ట్రెండ్ అవుతుంది కదా ఐస్ క్రీమ్ లాంటిది, కేక్ అండ్ ఐస్ క్రీమ్ మిక్స్, అది కూడా ఓకే, అంటే సూపర్ అన్నట్టయితే నాకైతే ఏం అనిపించలేదు. సో ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ ఫీల్ దట్ వైబ్, ఒక జాతర ఫీలింగ్ కావాలి అంటే యూ కెన్ గో టు నుమాయిష్. సో దట్స్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ విత్ నుమాయిష్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Girly Tales. Bye.